ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసయ్య నామమున నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే బైబిల్ ఒక చిన్న హెచ్చరికను తెలియజేస్తూ ఉంది, చిన్న హెచ్చరికను ఇస్తుంది. అదేమిటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని చెప్పని. నిజమే. ఎందుకు బైబిల్లో ఈ మాట రాయబడి ఉంది అంటే, రానున్న తరాలు ఎలా ఉండబోతున్నాయో దేవునికి తెలుసు కాబట్టే ముందుగానే ఆ మాటను రాసి ఉంచాడు. మనమున్న నేటి దినాలు చాలా భయంకరమైన దినాలుగాను, అపాయకర దినాలుగాను, ప్రమాదకర దినాలుగాను, చాలా చెడ్డ దినాలుగా ఉంటున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అదేంటి అంటారా, మనం అంగీకరించేది కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, ప్రతిదీ మనకు చెడును తెచ్చిపెట్టే విధంగా ఉంటున్నాయి. నేటి దినాల్లో చూసినట్లయితే ఈ సెల్ ఫోన్లో అనేక రకాల ఫోటో ఎడిటింగ్ యాప్స్ కావచ్చు, ఫోటో టూల్స్ కావచ్చు, మరి ఏఐ టూల్స్ కావచ్చు, లేదా పర్ప్లెక్సిటీ అని చెప్పని దానివల్ల వస్తున్నటువంటి రకరకాల టూల్స్ కావచ్చు, నానో, బనానా, ఇలా ఎన్నో టూల్స్ ఫోటో ఎడిటింగ్ యాప్స్ రూపంగా మన చేతుల్లోకి వచ్చాయి. వాటిని చాలామంది అనుసరిస్తూ ఉన్నారు, రకరకాల ఫోటోలు తీసి పెడుతూ ఉన్నారు. వాటి వల్ల ప్రయోజనం ఏంటి? నష్టము తప్ప ప్రయోజనం శూన్యమని నేను తెలియజేస్తూ ఉన్నా. వాటి వల్ల చాలా ప్రమాద బారిన పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వార్తలు చూస్తున్నాం, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ యొక్క ఫోటోలు ఎడిట్ చేసి పెట్టడం వల్ల అని చెప్పండి. సో దయచేసి మీరు ఏదైనా యాప్ని వాడేటప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా మెసేజ్లు మీకు వచ్చినప్పుడు వాటిని చూసే విషయంలో కానీ జాగ్రత్త పడండి. ఎవరు పంపిస్తున్నారు? తొందరపడి ఏదైనా అన్నోన్ నంబర్ నుండి వీడియో కాల్స్ వస్తే దయచేసి తీయకండి. ఏదైనా వాట్సాప్ కాల్స్ వచ్చాయంటే దయచేసి తీయకండి. చేతుల్లో ఉంది కదా అని చెప్పని ఎలా పడితే అలా అజ్ఞానుల వలె వెళ్ళారంటే తీరా నష్టపోవాల్సి వస్తుంది. ఆ నష్టం రాకముందే, జీవితానికి నష్టం తెచ్చుకోకముందే కనులు తెరిచి జ్ఞానం కలిగి నడుచుకో. సెల్ ఫోన్ ఎంతవరకు వాడాలో అంతవరకే వాడు. ఎప్పటికీ నీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని కానీ, నీ ఫోటోలు కానీ ఇలాంటి యాప్లలో అప్లోడ్ చేయడానికి ఏమాత్రము కూడా నువ్వు ముందుకు రాకుండా జాగ్రత్త పడడం నీకు మంచిదని, మనకు మంచిదని తెలియచేస్తున్నా. సెల్ ఫోన్ వాడేటప్పుడు అజ్ఞానం వలె కాకుండా జ్ఞానం కలిగి నడుచుకోవాలని చిన్న మనవి తెలియచేస్తూ ఉన్నా. నీ ఫోటోలను, నీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టేటప్పుడు కూడా 1కి 10 సార్లు ఆలోచించి తల్లికి, తండ్రికి, కుటుంబానికి సంతోషాన్ని, నీ వ్యక్తిగత జీవితానికి ఆనందాన్ని తెచ్చుకుంటావని మనసారా కోరుకుంటూ ఇకనైనా జాగ్రత్త పడాలని, అలాంటి వాటికి చోటు ఇవ్వకూడదని యేసు నామమున తెలియజేస్తున్నా. దేవుడి మాటలను నిన్ను దీవించునుగాక.